ఏందో ఏమోనుల్లా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే సారు వైఎస్ జగన్ అన్నకు టైం అస్సలకే మంచిగా లేదని అనిపిస్తున్నది. ఇక అన్న నియోజకవర్గంలో ఒక పర్యటన అయితే చేసిండు. కాకపోతే అది జరంతా బెడిసి కొట్టినట్టే అయిందంట. ఇక గీ ముచ్చటను సోషల్ మీడియాలో చాలా మంది కౌంటర్లు ఇచ్చుకుంటా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లను సుతం గట్టిగానే పెడుతున్నారు. ఏందో ఏమోనుల్లా పాపం మాజీ మంత్రి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు పరిస్థితి అయితే అసలుకే మంచిగా లేదని చెప్పాలి. ఓ పక్కన పార్టీలకేంచి ఉన్నోళ్ళందరూ పక్క పార్టీలకేంచి జంప్ అయిపోతే ఉన్న ముగ్గురు నలుగురు కూడా నోటి దులతోని అంత ఆగమాగమవుతున్నారు. ఇంకొంతమంది కేసుల బాట బట్టి లోపలికేంచి బయటికి రాలేక లాయర్ల చుట్టూ కోట్ల చుట్టే తిరగబడుతున్నారు. ఇక సరే ఈ ముచ్చట్నే ఇట్లున్నదిరా నాయన అని అనుకుంటే మళ్ళీ జగన్ అన్నకు జరంతా చేదు ముచ్చట్నే ఏ తట్టున్నది. పబ్లిక్ల నుంచి రియాక్షన్ సుతం గట్లనే నెగిటివ్ గా వస్తున్నది. ఇక ఏందయ్యా అంటే జగనన్న ఆయన నియోజకవర్గం ఉన్నది కదా, ఆడ లింగాల మండలంలో పర్యటన అయితే చేసిండు అయ్యా. అయితే శనివారం రాత్రి ఈసినటువంటి ఈదురుగాదులు పెద్ద పెట్టున వచ్చుడుతోని అరటి తోటలో బాగా దెబ్బతిన్నాయన్న ముచ్చట జగనన్నకు ఎరకవుడుతోని దగ్గరుండి పరిశీలన చేద్దాం, 10 మందిని అరుచుకుందాం, ఓదారుద్దామనే ఉద్దేశంతోని ఇక కట్టగట్టుకొని మంది మార్బలాంతోనైతే బరాబర్గా బయటకైతే పోయిండాల తానకు. ఇక అట్లా ముచ్చట్లల్లా జగనన్న ఒక అక్క దగ్గరికి పోయి మీకు ఇన్పుట్ సబ్సిడీ పెంచాలనా లేకపోతే బీమా ఇయ్యాలనా అని అడుగుతుంటే అక్కడనే ఉన్న ఒక ఉద్యాన అధికారిని సుభాషిణి మేడం రియాక్ట్ అవ్వకుండా సార్ గతంలో 25,000 ఉన్న ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం కొత్తగా కూటమి సర్కారు వచ్చే కదా సర్కారు 35,000కు పెంచింది సార్ అని చెప్పుడుతోని ఒక్కసారిగా జగనన్నకు పచ్చి ఎలకాయ నోట్ల పడ్డంత పని అయింది. కంగు తిన్నాడు. ఏం చేయాలని అర్థం కాక దిక్కులు చూసే పరిస్థితి మోపైంది. ఇక దాని తర్వాత లింగాల మండలంలో తాతిరెడ్డి పల్లెకు కోమానూతల గ్రామాలల్లో అరటి తోటలను పరిశీలన అయితే చేసిండు. ఇక విలేకరులతో మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వానికి రైతుల బాగోగులు ఏం పట్టింపు ఉండలేదు, ఏం చేస్తున్నారో ఏమో వాళ్ళకే అర్థమైతే లేదు. అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ చేసినా కూడా ఇచ్చినటువంటి హామీలను ఏది పిని చేస్తలేదు. ఎవరు వీళ్ళ మీదకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి బొక్కలు నూకుతున్నారు. అయ్యా గిదెక్కడి పద్ధతి గిదెక్కడి తరిక, మేము కూడా అట్లనే చేసి ఉంటే మీరు ఇట్లా ఉండేటోళ్ళు అన్నట్టుగా కొంచెం గట్టిగానే మైకుల ముంగట దంచి కొట్టిండు స్పీచ్ మన జగన్ అన్న. ఇక రాబోయే 3 ఏళ్లలో యథావిధి ఎప్పటి డైలాగే చెప్పిండు, వచ్చేది మా ప్రభుత్వమే, తప్పకుండా రైతుకు న్యాయం చేస్తాం, ఇటువంటి పరిస్థితులకు మేము కట్టుబడి ఉన్నాం, మేము దగ్గరుండి రైతులకు వ్యవసాయానికి ఏం కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక తర్వాత ఇడుపులపాయ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ల తాడేపల్లికి బయలుదేరిండు. రొటీనే కదా ఇది. ఇక గిన్నెలే ఉన్నదయ్యా, నువ్వు వచ్చి పోయి చూసేది, వచ్చినావు అరుచుకున్నావు, మళ్ళీ హెలికాప్టర్లో తుర్రుమంటా పోయినావు, నువ్వు వచ్చినందువల్ల ఏమైనా ఒరిగిందా అయ్యిందా పోయిందా అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు సుతం లేకపోలేదు. ఏదేమైనా జగనన్న మాత్రం రైతులను అరుచుకున్నాడన్న ఒక ముచ్చటైతే ఇన్న తర్వాత అబ్బా ఈ పని ఇప్పుడు చేసిండి, ఈ పని ఎదెప్పుడో అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే పరదాలు కట్టుకొని తిరగకపోయి ఉంటే జగనన్నకి ఇలా అధికారం పోయి ఉండేది కాదు కదా అని కొంచెం ఎటకారంగా కూడా కామెంట్లు పెట్టేటోళ్ళు లేకపోలేదు.